హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బాలానగర్ జోన్ జీడిమెట్ట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మోటార్ సైకిల్స్, టూ వీలర్స్ దొంగతనాలు మరియు ఒక ట్రాక్టర్ దొంగతనం చేసినటువంటి ఒక నేరస్తుని, తర్వాత అతనికి స్టోలన్ ప్రాపర్టీ రిసీవ్ చేసుకున్న ఇద్దరు నేరస్తుని, టోటల్ 3 నేరస్తుని నిన్న ఉదయం మన జీడిమెట్ట ఇన్స్పెక్టర్ గారు రమణారెడ్డి, తర్వాత డిఐ గారు సుమను, తర్వాత మా ఎస్ఐ గారు నరసింహ, మా క్రైమ్ సిబ్బంది అందరూ కలిసి మన ఒక నేరస్తుడు రాతుల సుధాకర్ అనే అతను అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర నుండి టోటల్గా 11 మోటార్ సైకిళ్ళు, ఒక ట్రాక్టర్ను సీజ్ చేయడం జరిగింది. ఇవన్నిటి కూడా దాదాపు ఒక 1 ఇయర్ స్పాన్లో అతను ఒక నేటివ్ ఆఫ్ మెదక్ డిస్ట్రిక్ట్ అతన్ని అతను వచ్చి ఇక్కడ రాజీవ్ గాంధీ నగర్ సూరారంలో ఒక ఇల్లు కిరాయి తీసుకుని, ఒక రూము కిరాయి తీసుకుని అక్కడ వండుకుంటూ ఆ సూరారం పరిసర ప్రాంతాల్లో అంటే దుల్లిగల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక 7 మోటార్ సైకిల్ దొంగతనాలు, తర్వాత మా జీడిమెట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో 4 మోటార్ సైకిల్ దొంగతనాలు, ఒక ట్రాక్టరు ఇవి దొంగతనం చేయడం జరిగింది. అయితే నిన్న మార్నింగ్ ఈ వెహికల్ చెకింగ్లో భాగంగా అతని దగ్గర ఉన్నటువంటి ఒక వెహికల్ను అనుమానాస్పదంగా ఉంటే అది చెక్ చేస్తే మా దగ్గర దొంగతనమైనటువంటి వెహికల్గా మేము ట్రేస్ చేయడం జరిగింది. తదుపరి ఇంట్రాగేషన్లో అతను చేసినటువంటి నేరాలని ఒప్పుకోవడం జరిగింది. ఆయన కన్ఫెషన్ బేస్ చేసి టోటల్గా అతని దగ్గర నుంచి ఆ 7 మోటార్ సైకిళ్ళు, ఒక ట్రాక్టర్ను సీజ్ చేయడం జరిగింది. తర్వాత అతను రిసీవర్లుగా ఒక ఇద్దరికి రాత్ల సికిందర్, తర్వాత ముడావత్ ప్రభు అనే అతని ముగ్గురికి ఇద్దరికి 4 మోటార్ సైకిల్ ఇవ్వడం జరిగింది. 2 మోటార్ సైకిల్ డిస్పోజ్ చేయడం వరకు ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా 4 మోటార్ సైకిల్ను రికవరీ చేయడం జరిగింది. వాళ్ళని కూడా 411 కింద అరెస్ట్ చేసి ఈ సుధాకర్ను, అతనికి సహకరించినటువంటి సికిందర్ మరియు ప్రభు ఈ ముగ్గురు కూడా ఈరోజు కోర్టుకు రిమాండ్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు పాత నేరాలు ఉన్న సంగతి ఇంతవరకు లేదు, ఇప్పుడు ఫస్ట్ టైం ఉన్నది. మళ్ళీ కూడా ఇది ఫర్దర్ వెరిఫై చేస్తాం, మెదక్లో కానీ ఇంకెక్కడన్నా వెరిఫికేషన్ చేసి మళ్ళీ పోలీస్ కస్టడీ కూడా తీసుకొని ఇంకా ఇంతకుముందు నేరాలు ఏమైనా ఉన్నాయో వాటన్నిటి విచారణ చేసి తర్వాత యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.